అమ్మా, నాన్న, టైం 9:30 అవుతుంది. మీరు బయటికి వెళ్ళి పడుకుంటే మాకు నిద్ర వస్తుంది. లోపలికి వెళ్ళి పడుకోవాలి. సుజీ, ఏంటండి? మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం ఏమైనా ఉంటే కొంచెం పెట్టపోయావా వీళ్ళకి? అయ్యో లేదండి, ఇందాకే కొంచెం ఉంటే కుక్కకు పెట్టాను. ఆయన మధ్యాహ్నం బాగా తిన్నారులేండి, అది సరిపోతుంది వీళ్ళకి. ఓ, తిన్నారా? సరే అమ్మా, ఇక బయటికి వెళ్ళ. అమ్మా సురేఖ, బాగున్నావా అమ్మా? బాగానే ఉన్నా. ఈ మర్యాదకి ఏ తక్కువ లేదు. ఉన్నదంతా మంది కూర్చిపెట్టారు కదా, బాగున్నావా అంట. అది కాదమ్మా. ఏది కాదు, అయినా మిమ్మల్ని చూడటానికి రాలే, అన్నా వదిలి చూడటానికి వచ్చా. నాతో మాట్లాడకండి మీరు. అది నాన్నమ్మ వాళ్ళది కదే, అది ఎందుకు తెస్తున్నావు? దాయడానికి తెస్తున్నా నాన్న. దేనికి? నేను పెద్దయ్యాక మీరు ముసలాళ్ళు అవుతారు కదా, అప్పుడు మీరు బయట పడుకోవడానికి ఇది కావాలిగా, అందుకే. కుక్క కన్నం పెట్టే ప్లేట్ తీసి తిరుగుతున్నావేంటే? రేపు నేను పెద్దయ్యాక మీరు ముసలాళ్ళు అవుతారు కదా మమ్మీ, అప్పుడు మీరు కూడా కుక్క తినే ప్లేట్ లోనే తినాలి కదా, అందుకే దాచిపెడుతున్నా. రేపటి మన భవిష్యత్తుని ఈ రోజే మనం రాసుకుంటున్నాం. గుర్తుంచుకోండి, మనల్ని కన్నవారికి మనం బరువైతే మనం కన్నవారికి మనం అలసవుతాం.